నేను మీకు ఇది బ్యూటిఫుల్ క్వశ్చన్. వీళ్ళు 42% అన్నప్పుడు నేను ఏమన్నా, పిల్లగాళ్ళకి చదువు చెప్పని వాళ్ళు బీఆర్ఎస్ వాడు కానీ కాంగ్రెస్ వాడు కానీ పిల్లగాళ్ళకి ఫీ రీఎంబర్స్మెంట్లు బీసీలకు ఇయ్యనోడు చదువు చెప్పినోడు సర్పంచం చేస్తాడానే? ఇది మొత్తము డ్రామా, పొలిటికల్ డ్రామా. ఇలా జీవితంలో ఎన్నడూ ఇవ్వలేదు కాంగ్రెస్ పార్టీ. మా నాయనని కూడా కలుపుతున్నా నేను అందులో అధ్యక్షుడుగా. 40% ఇస్తాం, 50% ఇస్తామంటే 25-30% దాటకపోయినాడు. మస్తు చెప్తుండే, ప్రామిసులు మస్తు చేస్తుండే, ట్రై చేస్తుండే, కుదరకపోతుండే. వాళ్ళకి నియత కూడా ఉండకపోవు. ఇప్పుడైతే ఘోరం. 42లో సగం కూడా లేదు. ఇప్పుడు 17%. ఏమై అంజిబాబు రాసినావు 21 అని? ఏ లెక్క చెప్పు చెప్పు, ఏ లెక్కతో 21% ఏం చెప్పు. బీసీలకు ఎన్ని కేటాయించారు? 2400 ఎంతనో ఉంది. అవుట్ ఆఫ్ 17,000 ఎంత? 12,700. స్టేట్ వైడే కదా చూసేది. నువ్వు స్టేట్కి రాసినావా జిల్లాకు రాసినావు? స్టేట్ ఎడిషన్లో రాసినావు. మరి ఎట్లా రాసి చెప్పరాదు? మాకు లెక్కలు రాకపోతే చెప్పు, మేము లెక్కలలో వీకు. చెప్పరాదు? ఏం రాసి దాని ఎక్స్ప్లెనేషన్ ఏముంది అలా? ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు తీసేస్తేనట, మిగిలిన దాంట్లో ఇచ్చుకుంటే దానికి ఎంతనో వస్తుందని రాశారు 21. అంటే ఎస్సీ ఎస్టీలకు ఇచ్చేటప్పుడు 50% దాటొద్దు అంటుంది సుప్రీంకోర్టు. అంటే 50% తీసేసి 50%లో రిజర్వేషన్ ఇస్తారా మరి వీళ్ళు ఎస్సీ ఎస్టీలకి? ఏం రాహుల్ గాంధీ రాజ్యాంగం అది? 17%. వీళ్ళకు ఉన్న దొంగ నాటకము, దొంగ ప్రేమ బయటపడ్డది కుల్లా. నేను అప్పుడే అదే అన్న, చదువుకి పైసలు ఇయ్యనోడు పిల్లగాళ్ళకి ఇవాళ సర్పంచులని జెడ్పీటీసీని లీడర్లని చేస్తారా అని వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు. అంత పెద్ద మనసు ఉంటే వీళ్ళు ఎప్పుడో బాగుపడదు. వాట్ ఆర్ కరెంట్ అఫైర్స్? ఇవైతే ఇప్పుడు గత 8-9 నెలల నుంచి పెండింగ్ ఉన్నాయి కదా. ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లు అందుకే పెడుతున్నాడు. అయితే రిలీజ్ అవుతాయి. కాబట్టి ఆ నిధుల కోసం ఎంపీటీసీ జెడ్పీటీసీలు పెడితే అయిపోవు కదా. గ్రామం ఒకటే రోజు వేసుకుంటుండే కదా. అంటే నిధుల కోసం చేస్తుండే ఎలక్షన్లు, అడ్మినిస్ట్రేషన్ కోసం కాదు, నిధుల కోసం చేస్తున్నారు. అదే ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ లోపల చేయకపోతే పైసలు వచ్చేటివి కూడా రావు. కాబట్టి ఒకటి సర్పంచ్లే పెట్టేసుకొని పైసలు తీసుకుంటారు అన్నట్టు. బీజేపీ తరఫున స్టాండ్ యాజ్ ఇట్ ఈజ్ కూడా మా అధ్యక్షులు రామచంద్రరావు గారు చాలా స్పష్టంగా చెప్పారు. ఇప్పుడు కృష్ణయ్య గారు ఎవరైనా ఈజ్ ఆర్ ఎంపీ, దట్ మీన్స్ ఇట్ ఈస్ అవర్ స్టాండ్, వీఆర్ ఫైటింగ్ ఫర్ ఇట్. ఇదైతే ఘోరం కదా 17% చేయడం. पंचायत इलेक्शन से एक दिन पहले सेल्फ हेल्प ग्रुप को लोन्स प्रोवाइड करें स्टेट गवर्नमेंट, और उससे पहले इंदिरा साड़ी दिए. तो पंचायत इलेक्शन और ये स्कीम के बारे में क्या होगा? नहीं सब पंचायत इलेक्शन तो नहीं लगाया ना अभी, सरपंच ही लगाया अभी, एमपीटीसी जेडपीटीसी तो नहीं लगाया. हाँ हाँ तो చీరలు పంచిర్రు, ఇల్లు పంచిర్రు, ఇవన్నీ స్కీమ్స్ ఇచ్చారు. ఇల్లు పంచిరా అంటే కొన్ని డబుల్ బెడ్రూమ్ ఇల్లు కొన్ని అక్కడక్కడ పంచబడేది. ఏ స్టేట్ మే పావులా వడ్డా లెక్క ప్రకారం అయితే ఎప్పటి నుంచి బంద్ ఉన్నది చెప్పు నాకు? 10 సంవత్సరాలు అయిపోయింది. గ్రూపులకి రాష్ట్ర ప్రభుత్వం వడ్డీ మీద ఇవ్వాల్సిన సబ్సిడీ ఇవ్వక 10 సంవత్సరాలు అయిపోయింది. ఈ ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు అయిపోయింది ఇస్తుండ్రా. మొన్న 2024 పార్లమెంట్ ఎలక్షన్ వరకు 6,300 కోట్ల రూపాయల సెంట్రల్ రుణాలు మన గ్రూపులకు ఉండే. నిజామాబాద్ పార్లమెంట్ గ్రూప్ 6,300 కోట్లు. దాని మీద పావులా వడ్డీ పడాల్సింది స్టేట్ గవర్నమెంట్ ఇయ్యక
వాళ్ళకి 6%, 7% పడుతుంది. పావులా అంటే 3 వస్తుందా? 3% పడాల్సింది 7% పడుతుంది. 12% బ్యాంకు 5% పైన సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తున్నది. వీళ్ళు ఇవ్వాల్సిన 3 to 4% వీళ్ళు ఇస్తలేరు. 10 సంవత్సరాలు అయిపోయింది. ఇది మహిళా గ్రూపుల మీద ఉన్న కపట ప్రేమ. ఇది ఇప్పుడు ఓటు పడతాయి కాబట్టి అని ఏదో ఇచ్చుడు. అలా అందరికీ ప్రతి ఓటర్కి తెలివి ఉందండి, బుద్ధి చెప్తారు. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లు ఎందుకు పెట్టలేదంటే దీంతో పార్టీ సింబల్ వస్తుంది, ఒకటే రోజు వేస్తారు కాబట్టి, కాంగ్రెస్కి ప్రజలు చివాట్లు పెడతారు కాబట్టి గ్రామాలలో ఆ భయానికి పెట్టలే. ఈ సర్పంచ్లకు ఇప్పుడు ఉండవు కదా, పార్టీ సింబల్ ఉండదు. సర్పంచులకు కూడా ఇవాళ రేపు అవగాహన మస్తు అయిపోయింది. సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ తప్ప స్టేట్ గవర్నమెంట్ నుంచి రూపాయి వస్తలేదు అని మొత్తం గ్రామాల అభివృద్ధి మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ తోటే నడుస్తున్నాయి. ఇప్పుడు కుల్లం రేవంత్ పెట్టిందే అందుకు, సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ కోసం.